I'm Jagadish from Infinity.Renders. ఈ వీడియోలో మనం స్కెచ్అప్లో ఎలా నావిగేట్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కెచ్అప్ ఓపెన్ చేసిన తర్వాత బై డిఫాల్ట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవటం, మనకు నచ్చిన టెంప్లెట్ని. సో సపోజ్ మీకు ఈ టెంప్లెట్ ఆప్షన్ కనపడలేదంటే ఇక్కడ చూస్ టెంప్లెట్ అని క్లిక్ చేయండి. టెంప్లెట్ డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. సో నేను ఈ ప్రాజెక్ట్కి ఫీట్స్ అండ్ ఇంచెస్ అనే టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ స్టార్ట్ యూజింగ్ స్కెచ్అప్ అని క్లిక్ చేస్తున్నాను. వన్స్ మన వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ అయిన తర్వాత ఈ వర్క్ స్పేస్ని ఎలా సెట్ చేసుకోవచ్చు, మన టూల్ బార్స్, మనకు నచ్చిన కస్టమైజ్ టూల్ బార్స్ ఎలా సెట్ చేసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి. ఓకే, సో ఈ వీడియోకి వచ్చేసరికి అసలు స్కెచ్అప్ ఎన్విరాన్మెంట్లో మనం ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్కి సపోజ్ ఈ పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ దగ్గరికి నేను జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవ్వాలి నా కెమెరా. అంటే స్కెచ్అప్ బై డిఫాల్ట్గా ఏంటంటే మనం ఒక కెమెరాలోంచి చూస్తూ ఉంటాం అనమాట ఈ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని స్కెచ్అప్లో. సో సపోజ్ నా కెమెరా అనేది పర్టికులర్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే జస్ట్ మౌస్ని అప్ అండ్ డౌన్, స్క్రోల్ బటన్ అప్ అండ్ డౌన్ చేస్తే మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతాం అనమాట. సపోజ్ మీరు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే, సపోజ్ నేను కర్సర్ని కనుక ఇక్కడెక్కడో ప్లేస్ చేసి జస్ట్ అప్ అండ్ డౌన్ చేస్తే ఏమవుతుందంటే మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదైనా కూడా అటు వెళ్ళిపోతుంది. అంటే మీనింగ్ ఏంటంటే స్కెచ్అప్ ఏంటంటే మన కర్సర్ ఎక్కడ ఏ పాయింట్ ఉంటుందో అదే ఫోకల్ పాయింట్గా తీసుకొని మన కెమెరాని అక్కడికి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తుంది అనమాట. ఓకే, సపోజ్ ఈ పర్సన్ ఫేస్ నా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుని నా కర్సర్ అక్కడ తీసుకొచ్చి జస్ట్ మౌస్ కర్సర్ని అప్ అండ్ డౌన్ చేస్తే మన పర్టికులర్ ఆబ్జెక్ట్ వైపు కరెక్ట్గా స్పెసిఫిక్గా ఫోకస్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి సెవెరల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుంటే వాటిని కూడా అలాగే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఈ పర్టికులర్ కార్నర్ నా కెమెరా మూవ్ అవ్వాలి, అక్కడికి జూమ్ అవ్వాలంటే జస్ట్ ఆ లైన్ దగ్గరికి వెళ్ళి జూమ్ ఇన్ జూమ్. రైట్, సో ఇలా మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్యానింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ప్యానింగ్ ఏంటి అంటే మన కెమెరాని ఏంటంటే టాప్ అండ్ బాటమ్ కానీ లేదంటే లెఫ్ట్ అండ్ రైట్ని మూవ్ చేస్తుంది అనమాట. సో ప్యాన్కి షార్ట్ కట్ ఏంటంటే, ప్యానింగ్కి షార్ట్ కట్ కీబోర్డ్లో షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి మౌస్ మిడిల్ బటన్ హోల్డ్ చేస్తే మనకి ఆ హ్యాండ్ సింబల్ పడుతుంది అనమాట. ఆ హ్యాండ్ సింబల్ పడిన తర్వాత జస్ట్ మౌస్ని అటు ఇటు మూవ్ చేస్తుంటే, అంటే పైకి కిందకి కానీ లేదంటే లెఫ్ట్ రైట్ మూవ్ చేస్తే మనకి కెమెరా అనేది ప్యాన్ జరుగుతుంది. ఓకే, సపోజ్ మీకు ఈ షార్ట్ కట్ కొంచెం సపోజ్ కీస్ పని చేయట్లేదు, డిఫికల్ట్ టు అండర్స్టాండ్, యూజ్ చేయడం డిఫికల్టీ అనుకుంటే ఇక్కడ లాస్ట్ టూ సెట్ బార్లో ఇక్కడ ప్యాన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మన ఎన్విరాన్మెంట్లో ఒక క్లిక్ ఇచ్చి లెఫ్ట్ క్లిక్ పైకి కిందకి లేదంటే లెఫ్ట్ రైట్ మనం కెమెరాను మూవ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ జూమ్ కూడా ఇందాక నేను స్క్రోలర్ బటన్ అప్ అండ్ డౌన్ అని చెప్పాను కదా, అలాగే ఇక్కడ జూమ్ కూడా మనకి చెట్ అని ప్రెస్ చేస్తే జూమ్ యాక్టివేట్ అవుతుంది. లేదంటే ఈ టూల్ బార్లో జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అది జస్ట్ సెలెక్ట్ చేసుకొని మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే అక్కడ ప్లేస్ చేసి మౌస్ని ముందుకి వెనక్కి కదిలిస్తూ ఉంటే మనకి ఎన్విరాన్మెంట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సపోజ్ నేను పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ ఎడ్జ్ అని చెప్పాను, కానీ నా కెమెరా అటు తిరగట్లేదు. సపోజ్ నేను జూమ్ చేసినా కూడా నాకు ఈ ఎడ్జ్ కంప్లీట్లీ కనపడట్లేదు. అంటే మన కెమెరాని అటు సైడ్కి మూవ్ చేయాలి, లేదంటే ఈ ఆబ్జెక్ట్ని 360 డిగ్రీస్లో నేను చూడాలనుకుంటున్నాను, అన్ని ఫేసెస్ చూడాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు మనకి యూస్ఫుల్ ఆప్షన్ ఏంటంటే ఆర్బిట్. సో ఆర్బిట్ అనే టూల్ యూస్ఫుల్గా ఉంటుంది. ఆర్బిటింగ్ చేయాలంటే, కెమెరాను ఆర్బిట్ చేయాలి అంటే జస్ట్ మౌస్ మిడిల్ బటన్ హోల్డ్ చేసి మూవ్ చేస్తుంటే ఆ ఆబ్జెక్ట్ని 360 డిగ్రీస్లో మనం ఫ్రీ మోషన్లో చూడొచ్చు అనమాట. ఎటు కావాలంటే అటు ఆబ్జెక్ట్ని పర్టికులర్గా చూడొచ్చు, అన్ని ఫేసెస్ని. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, జస్ట్ కామెంట్ చేయండి, నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్బిట్కి రొటేట్కి డిఫరెన్స్ ఏంటి బేసికలీ. సో దానికి మీకు ఆన్సర్ తెలుసుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తాను. సో మీరు చెప్పిన దాన్ని క్రాస్ చెక్ చేసుకుందాం. ఓకే, అలాగే నెక్స్ట్ నావిగేషన్లో బాగా ఉపయోగపడేది ఏంటంటే, సపోజ్ మీరు ఈ ఎన్విరాన్మెంట్లో ఎక్కడికో జూమ్ అవుట్ అయిపోయారు. సో మన ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో తెలియదు. సో మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ లేదంటే ప్యాన్ చేసుకొని ఆర్బిట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేసే బదులు సింప్లెస్ట్ వే ఏంటంటే, ఇక్కడ లార్జ్ టూల్ సెట్ బార్లో ఇక్కడ కింద జూమ్ ఎక్స్టెన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే ఏంటంటే మన ఆబ్జెక్ట్స్ మొత్తం మన స్క్రీన్కి వచ్చి ఫిట్ అయిపోతుంది. సో మీరు ఎటువైనా వెళ్ళిపోండి ఎన్విరాన్మెంట్లో, జస్ట్
జూమ్ ఎక్స్టెంట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన స్క్రీన్కి ఫిట్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా నావిగేట్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ సపోజ్ మీరు కెమెరాని ఈ వ్యూలో ప్లేస్ చేసేది ఫస్ట్, తర్వాత నేను ఈ వ్యూకి వచ్చాను. నాకు ఆ ప్రీవియస్ వ్యూ నచ్చింది అనుకుంటే జస్ట్ ఇక్కడ ప్రీవియస్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆ కెమెరా వ్యూ అక్కడ వెళ్తుంది. ఓకే, ఇలా మన ప్రీవియస్గా మనం యూజ్ చేసిన వ్యూస్ మొత్తాన్ని హిస్టరీ లాగా సేవ్ చేసుకుంటారు, లైక్ అన్డూ అని. ఓకే, ఇవి మనకి బేసికల్లీ స్కెచ్అప్లో నావిగేట్ చేసుకునే విధానం. ఓకే, జస్ట్ ప్రాక్టీస్ చేయండి, కొంచెం టైం పడుతుంది స్కెచ్అప్లో. మౌస్ సెన్సిటివిటీ మీద కూడా డిపెండ్ ఉంటుంది, మనం యూజ్ చేసే మౌస్ బట్టి కానీ, లేదంటే మనం ల్యాప్టాప్ అయితే ఆ కర్సన్ యూజ్ చేసే టచ్ ప్యాడ్ సెన్సిటివిటీని బట్టి ఈ నావిగేషన్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో ఇనిషియల్ స్టేజెస్లో ఏంటంటే కొంచెం డిఫికల్ట్గా అనిపించినా కూడా, బట్ లేటర్ ఆన్ యూ విల్ గెట్ ఇట్. Alright, that's it for this video. Thank you very much for watching this video. And నెక్స్ట్ వీడియోలో మన టూల్ బార్స్ బిగినింగ్ స్టార్ట్ చేద్దాం. ఆల్రైట్, థ్యాంక్ యూ.